తీరా హుక్కు యమజ, ఏంటిదంతా? అత్తయ్య, ఇంతకాలం మిమ్మల్ని పట్టుకొని పీడిస్తున్నా పీడలన్నీ వదిలిపోయాయి. ఈ దిష్టితో కాస్తో కూస్తో ఉన్నవి కూడా పోతాయి. మీ ఇంటికి మీరు మహారాణిలా తిరిగొస్తున్నారు. ఇదంతా మీదే. లోపలికి పదండి. రండత్తయ్య. రా బావా, రండి. రా, కూర్చో అత్తయ్య. కూర్చో కూర్చో బావా. అనసూయ గారు కూర్చోండి. మంజు, నువ్వు వెళ్ళి త్వరగా వాటర్ తీసుకొని రాపో. అలాగే మేడం. సారీ బావా. ఒకటి కావాలంటే మరొకటి వదులుకోవాలని అంటారు కదా. ఆ కావేరి నిజస్వరూపం బయట పెట్టడానికి మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాను, దూరం చేసుకున్నాను. నీ చేతులతో ఎంతో మంది డ్రైవర్లకి జీతాలిచ్చి జీవితాల్ని నిలబెట్టావు. అలాంటి నిన్ను డ్రైవర్ని చేశాను. ఐమ్ సో సారీ బావా. ఇట్స్ ఓకే. బావా, నీ రూమ్ కూడా రెడీ చేయించాను. రా, చూపిస్తాను. వద్దులే, నేను వెళ్తాను. అత్తయ్య, మీ రూమ్ కూడా రెడీ చేయించాను. రండి. అనసూయ గారు, మీరు రండి. ఇదిగో అమ్మా యమజా, నేను కూడా మీ అత్తయ్య లాంటిదాన్నే. గార్లు గీర్లను పరాయిదాన్ని చేయకు. స్వీట్గా ఆంటీ అని పిలువు, సరేనా? అలాగే అండి. రండి రండి అత్తయ్య, రండి 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 అత్తయ్య. ఇవన్నీ నీ నగలే? ఇవే కాదా ఆంటీ, ఇంకా చాలా నగలు బ్యాంక్ లాకర్లో ఉన్నాయి. అత్తయ్య, మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు కదా, అప్పట్నుంచి వీటిని జాగ్రత్తగా దాచుంచాను. మీరొస్తున్నారని ఇలా తీసి రెడీగా ఉంచాను. మిమ్మల్ని నార్మల్గా చూడలేకపోతున్నాను అత్తయ్య. ఇవన్నీ వేసుకొని మీరు మహారాణిలా ఉండాలి. అప్పుడే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అత్తయ్య, ఇక నుంచి నేను మీ దగ్గర ఎంప్లాయీని. ఈ ఆస్తికి యజమాని మీరే. అత్తయ్య, నన్ను ఆశీర్వదించండి. అత్తయ్య. చూసావా భువనా, ఈ అమ్మాయికి నువ్వంటే ఎంత ఇష్టమో. ఇలాంటి అమ్మాయి కోడలైతే బావుంటుంది. పోయి ఆ కావేరిని కోడలుగా తెచ్చుకున్నావేంటి? మా అత్తయ్య రామరాజ్యంలో కూడా ఒక రాక్షసుందన్నమాట. ఈ అనసూయకి కావేరి అంటే పడదనుకుంటా. నా ప్లాన్ వర్కౌట్ అవ్వాలంటే
ఈ అనసూయని జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమా రుక్మిణమ్మా, బావున్నావా? కూతురు బతుకట్లయిపోతే ఎట్లా బాగుంటావమ్మా? అయినా ఎందుకొచ్చిను మళ్ళా? ఎందుకొచ్చారంటావేంటమ్మా? వాళ్ళిద్దరూ విడిపోతే చూస్తూ ఉండగలమా అమ్మా మనం? కావేరి పొన్ను, నీకోసందా వచ్చినాము. కాకమ్మా, మీరెప్పుడైనా రావచ్చు, కానీ నన్ను ఆ ఇంటికొచ్చి అర్జున్ బాబుని బ్రతిమలాడమని నన్ను అడగకండి. ఏంటి పొన్ను అలా అంటావ్? అర్జున్ బాబు బాధలో ఉన్నాడు. అలాంటి పరిస్థితిలో ఉన్న తనని వదిలి నువ్వు ఉండగలవా? ఆ రోజులు పోయాయి కాకమ్మా. ఆయనే లోకం అనుకున్నా, ఆ ఇల్లే నా స్వర్గం అనుకున్నా. అక్కడ అన్ని కష్టాలు భరించాను. కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే అది కంట్లో గుచ్చుకోలేదు అని సంతోషించానే తప్ప ఏడుస్తూ కూర్చోలేదు. ఓడిపోతున్నప్పుడు, కష్టపడుతున్నప్పుడు నాకు నేనే ధైర్యం చెప్పుకున్నానే తప్ప ఎవరికి చెప్పి బాధ పెట్టలేదు. నా భర్త కోసమే బ్రతికాను. ఇప్పుడు నా భర్తే నన్ను అనుమానించి, అవమానించి పంపారు. ఇంకా ఏ ఆశతో ఆ ఇంటికి రావాలి? కావేరి, నువ్వు చెప్పిందంతా నిజమేనమ్మా. కాని ఎంతో కష్టపడి నిలబెట్టుకున్న సంసారాన్ని ఇలా మధ్యలో వదిలేస్తే ఎలా? నువ్వురా, అర్జున్ బాబుతో మాట్లాడదాం. కాకమ్మా, ఇందాకే నారాయణమూర్తి గారు వచ్చారు. ఆయనకి మీరే ఫోన్ చేసి చెప్పారంట. కాని కాకమ్మా, రాయబారాలతో కాపురాలు బాగుపడవు. కావేరి, వాళ్ళు నీకోసమే వచ్చారు. ఎవరు చెప్పినా వినవేంటి? బావా, సంసారానికి పునాది నమ్మకం. అదే లేకపోయాక ఇంకా ఆ బంధానికి అర్థమేముంది?